భూమి అంతా గడగడ వరకగా నా పురాపాన వంతుని పాలము కాపాడుకున్నా రక్షదమా పరకతలు పరమదీన నన్ను తోరి పలకరా గుణహీన పరకతలు పరమదీన నన్ను తోరి పలకరా గుణహీన ఇప్పటికైనా నా సీత నాకు ఇచ్చి శరణ వెంటచో నీ ప్రాణములు నిలుపుకోము ఆ యొక్క సీతను నాకు ఇక్కడ ఉంచి నా యొక్క ప్రాణములకు శరణ వేడుకొని నీవే వెళ్ళిపోము కాలముచ్చమును బాలాడు నా పిల్లలు బయటన రాలేడు కాలముచ్చమును బాలాడు నా పిల్లలు బయటన రాలేడు పూలంగనలో గచ్చలు చూడరా పూలంగనలో గచ్చలు చూడరా పాలనము అని పాలములో
రాఘవ రామచంద్ర విభీషణ లక్ష్మణుడు మరణించిన వాడు కాదు, మోక్షాలపై ఉన్నవాడు. వీరికి ఇప్పుడు సంజీవి కావాల్సి ఉండదు. ఈ సంజీవి తెచ్చుడు ఈ తమ్ముడు ఎవరు? అంజనేయుడు తప్ప ఎవరు? నిరుపయోగులే. ఆంజనేయ ఆ యొక్క విభీషణ చెప్పినది ఉంటిగా ఈ కపిలలో నువ్వు తప్ప సంజీవిని ఎవరు తేరని విన్నవా తండ్రి? స్వామి, అలాగే మీ యొక్క దీవెన నాపై ఉన్నట్లయితే తప్పకుండా ఆ యొక్క సంజీవిని చేయగలరు స్వామి. ఆ యొక్క సంజీవి మూలిక ఎక్కడ దొరుకుతుంది నాకు విన్నవించుకుంది. ఆంజనేయ నేను తెలుపున వినుము. ఆంజనేయ వినుము. హిమాలయము హేమకూటము వృషభాచలము ద్రోణాచలము పర్వతములు కైలాసగిరులు గలవు. ఆ ద్రోణోచలము గలవు. తర్వాత మహోత్సవం పర్వతము గలవు. దానిపై సంజీవి పర్వతము గలవు. స్వామి, ఆ యొక్క సంజీవి మూలిక ఏ విధముగా నాకు తెలియదు కదా స్వామి. ఆంజనేయ ఇప్పుడు ఆంజనేయ తెలుపున వినుము. శ్వేతవర్ణంబు కలిగియో శ్వేతవర్ణంబు కలిగియో జలగుచుండు ఎర్రని పుష్పంబు కలిగియో వెలగుచుండు ఎర్రని పుష్పంబు కలిగి వెలగుచుండు పచ్చని ఫలంబు కలిగి ప్రాప్తి నిండు ఆంజనేయ సూర్యోదయం కాకముందే అవును సంజీవిని దేవలేదు, లేకపోతే లక్ష్మణుడు కట్టించగలడు. ఆహా విభీషణ, నీ వలవి నమ్ముకనే ఆ యొక్క హేమచంద్ర గ్రహం దాటి పోవాలి. సంజీవి పర్వతముకు సమీపించారు కానీ నాకు చాలా దాహముగా ఉన్నది. ఈ యొక్క కొలనులోని నీరు త్రాగిన తర్వాత ఆ సంజీవి ఏదో తీసుకొని పోయాడు. సీతారాముల పట్టాభిషేకానికి 51 రూపాయలు సమర్పించినారు. రాఘవ రామచంద్ర, దొంగల సమస్య నిన్ను ఏదో ముసలి నా కారును పట్టుకొని నన్ను హిడువకున్నదే, ఇది అంతా ఏమి మాయో కదా. నేనేమి సేతు రామ దీనా జనా విరామ, నేనేమి
రాఘవ రామచంద్ర, నేను ఎంత గిచ్చుకున్నా నా కాలు పట్టుకొని నన్ను వదలం లేదే. రాఘవ రామచంద్ర, ఇంకా నీదే వారం. ఈ యొక్క గదాదండంతో దాన్ని అఖిలక్కవ గారు సీతారాముల పట్టాభిషేకానికి 51 రూపాయలు గట్ల సమర్పించినారు. అలాగే కేశపల్లి ముందు సమయం వృధా చేసే కంటే ఈ పర్వతాన్ని నా యొక్క చేతులతో పగిలించుకుని లేపుకొని పోయేలాగా. జై శ్రీరామ్, జై సీతారామచంద్ర భగవానికి. విభీషణ, నీ వరవిదంపుగానే ఆ యొక్క సంజీవి పరితం వైపు వెళ్ళాను, కానీ ఆ యొక్క సంజీవి మూలిక ఎలా ఉందో నాకు అగుపించగా ఈ యొక్క పర్వతమ్మునే పగలించుకొని వచ్చాను. ఇప్పుడు సంజీవి ఏదియో చూడు. లక్ష్మణుడు ఊరికే నుండి తేరుకొని ఆ యొక్క ఇంద్రజిత్తుపై యుద్ధానికి బయలుదేరుట. ఈ యొక్క సంజీవి పర్వతం మళ్ళీ యథాస్థానంలో ఉండేటట్టుగా చేయాలంటే ఇక్కడ నుండి ఈ పర్వతాన్ని విసిరివేసేది కాక. జై శ్రీరామ్. అప్పుడు మనుషులు ఎవరు చనిపోయినా ఆ సంజీవి వచ్చి పెడత లేచేది. రాసేద్దామా, నేను ఇప్పుడే చూచి వాడను. నన్ను కూర్చువాడవా నీ కన్ను నన్ను జయించగలవు, నీ తల్లిదండ్రులను తలుచుకొనురా. ఒరే రాక్షసాలమ్మా, దీనుడాని మూలకు ధిక్కరించి పలుకకు. దీనుడాని మూలకు ధిక్కరించి పలుకకు. పరమము నిత్యదాలు మైనమాన దిగవచ్చే. పరమము నిత్యదాలు మైనమాన దిగవచ్చే. ఎన్ని బాలమోలైన వెలుగువడ లేనురా, ఎన్ని బాలమోలైన వెలుగువడ లేనురా, ఎన్ని బాలమోలైన వెలుగువడ లేనురా, ఎన్ని బాలమోలైన వెలుగువడ లేనురా. తమగలు నిన్ను నేను పరగడుకొనిదలతోడు, తమగలు నిన్ను నేను పరగడుకొనిదలతోడు. దుఃఖం చేసుకుంటాను నాకు ఈ పాడగా ఇవి తాగటానికి
వికెట్ తాకొక్క వికెట్ పడిపోతుంది. ఏమైనా పడిపోయింది మన ఫుల్ సక్సెస్ ఏమిటి విజయం. శ్మశాన వాటికల విజయం మనదే. శ్మశాన వాటికల విజయం మనదే. కాదు వాళ్ళని కొత్త పడగట్టాలని బట్టి మనం మనదే విజయం. ఇప్పుడు అన్ని 24 డబ్బులు చెప్తా. అధ్యక్షుడు ఊరేగింపు ఎవరకురా మన పటేల్ తెచ్చిండు. తెలిసి గట్టిగా తెచ్చిండు. ఆ కరీం సేట్ దగ్గర పోయి ఓ 5,000 బాంబులు చేయాలి. గిట్ల వేస్తే డబెల్ అంటే అభ్యర్థానికి భయ్యా ఏమిటిరా నోరు లేదా అర్థలేదు. చెప్పు భయమేమి ఈ పెద్ద కొడుకు ఇంద్రజిత్తు మాట ఆ లక్ష్మణుడి క్షేత్రాన్ని ఈ పెద్ద కొడుకు పోగా నిజమా మంత్రి నిజంగా చనిపోయాడు. శివ శివ శంకర శంకర ఎంత మోసము ఎంత మోసము కుమారా కింద చిన్న దేవేంద్రుడా మహేంద్రుడా కింద కింపుల గరుడ గాంధరుడా మెండుగా రాజులు దండిగా చూసిన గుండెలు అదిరి చదిరి కింద పడిపోయిన నీ పేరు కిన్నంతలో మేకెనదా ఎంత మోసము ఎంత మోసము శివ శివ శంకర శంకర ఇంద్రజిత్త కుమారా ఇంద్రజిత్త ఇప్పుడు నీకు ఈనరు కాలము కూడే చిన్న కుమారుణ్ణి ఆ క్షేమ సంబంధించి ఇప్పుడు చంద్రాది దేవేంద్రుడు గెలిచినటువంటి మన పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తును లక్ష్మణుడు సంబంధించారు. స్వామి ఇన్ని విధమున చెప్పిన వినకపోతే ఇద్దరు కుమారులు పోయి మనం సాధించిందేమున్నది స్వామి. దేవి
నీవు కూడా ఎన్నో మాటలు చెప్పావు. హద్దు హద్దు ఆ యొక్క సీతను తేకు అని నేను చెప్పిన నేను వినక శబరికి నాకు ఈ గతి వచ్చింది. అయినా దేవి ఇక దుఃఖించిన ఏమి లాభము లేదు. అయ్యో కొడుకా ఇంద్రజిత ఎందుకని పాలించినవురా? అయ్యో కొడుకా ఇంద్రజిత ఎందుకని పాలించినవురా? అయ్యో కొడుకా ఇంద్రజిత ఇకనైనా ఆ యొక్క సీతాదేవిని తీసుకుపోయి ఆ శ్రీరాముల చేత పెట్టి తన పాదముల పడి మొక్కిన కూడా శరణు చేసి కనీసం నేనైనా సంహరించను. నన్ను జయించా ఆ యొక్క నరుడికి యుద్ధం సిద్ధమైనా ఇక కొడుకులు దానం చేసుకుంటుంది. దేవి ఆ యొక్క నరుడిపై నా సాధ్యమైనంతసేపు పోరాడదా నేను ఇప్పుడే పోయేదా. ప్రాణేశ్వర ఆ యొక్క ఆంజనేయుడు లంక దహనం చేశాడు, అక్షయుని సంహరించాడు, ఇంద్రజిత్తును లక్ష్మణుడు సంహరించాడు.
స్వామి ఇక మనకు ఏమున్నది చెప్పు. దేవి ఆ యొక్క నరుని వధించక తప్పను. స్వామి ఒక మాట విను. చెప్పు. వలదయ్యో రణముకే గచలమో మానినది వాగా. వలదయ్యో రణముకే గచలమో మానినది వాగా. వలదయ్యో రణముకే గచలమో మానినది వాగా. వలదయ్యో రణముకే గచలమో మానినది ఇకనైనా సీతను తీసుకెళ్లి ఆ శ్రీరాముల పాదములను మొక్కిన మనల్ని కరుణించు స్వామి. ఈ లంకేశ్వరుడేనా ఆ యొక్క నరునిపై లొంగేది? పట్టించేవాడు పాలన విసినా మంచిదే, కానీ పట్టించేది లేదు. ఓడిసేదాకా నేను ఎటుపోయేది మొత్తం అందరూ వచ్చినాక ఎటుపోయేది. మండోదరి చెప్పు. ఎంత మాట్లాడితే కాంతాయి నేను బలమంతుండరగ. ఎంత మాట్లాడితే కాంతాయి నేను బలమంతుండరగ. చుంచెల శ్రీరాముల రాజ్యమది కీర్తిలా. చుంచెల శ్రీరాముల చుంచెల శ్రీరాముల రాజ్యమది కీర్తిలా. చుంచెల శ్రీరాముల రాజ్యమది కీర్తిలా. ఎంత మాట్లాడితే కాంతాయి నేను బలమంతుండరగ. మండోదరి స్వామి చెప్పు. ఇంత బలవంతుడిని ఉండగా నా బలం నీకు తెలియదా? అలా అనుకున్నావా? అవును స్వామి నేను ఒక మాట వింటిని. నిన్ను దునిమి లంక మీ యొక్క తమ్ముడైన ఆ యొక్క విభీషణ రావణుడు శరణు కోరాడు. ఆ యొక్క శ్రీరామచంద్రుడు నిన్ను సంవరించి నీ తమ్ముడైన విభీషణకు పట్టాభిషేకము కట్టరని కాదు. ఈ భీషణుని రాముణ్ణి వారి సైన్యము ఎంత హత్తినా సంహరించ తప్పదు. అయినా ఊగించిన ధైర్యము ఊగని సడుకాయము. ఊగించిన ధైర్యము ఊగని సడుకాయము. సహస్రము ఈ మోహములకు దోషము. సహస్రము ఈ మోహములకు దోషము. ఊగించిన ధైర్యము ఊగని సడుకాయము. సఖి మండోదరి ఎంత ఊహించినా అంత ధైర్యం ఎంత ఆ సర్వేశ్వరుని ఆజ్ఞ ఎట్లున్నదో అయినా జరుగుతుంది. స్వామి ఎన్ని విధములా చెప్పిన వినకుంటున్నాయ కదా. వినరు. ఏం చేయాలి? సరే మీ ఇష్టం ప్రాణేశ్వర. సరే అలాగనే కొమ్ము దేవి. తల
ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ తలుసుకొని బతకలేవు. తలుగు తలుగు దానవా తలుగు తలుగు మానవా తలుగు తలుగు దానవా తలుగు తలుగు దానవా తలుగు తలుగు మానవా తలుగు తలుగు దానవా తలుగు తలుగు మానవా చమదాయి తలజవాను వసరా తలుగు తలుగు దానవా తలుగు తలుగు మానవా తలుగు తలుగు దానవా తలుగు తలుగు మానవా తలుగు తలుగు మానవా ఇద్దరు కుమారులు అయినా ఇంకా నీకు బుద్ధి లేదు. నువ్వు మానవు ఇంకా ఈ బుద్ధి పగలగా చదివి సిద్ధములు సగగా చదివి పిడములు పగలగా చదివి సిద్ధములు సగగా చదివి పిడములు అసలు శంకరు దాముడి గొప్పగడి సభగా వచ్చారు. అసలు శంకరు దాముడి గొప్పగడి సభగా వచ్చారు. పగలగా చదివి సిద్ధములు సగగా చదివి పిడములు పగలగా చదివి సిద్ధములు సగగా చదివి ఈ భూమి అంతా గడగడ వర్గంగా నా హక్కిమానం వదులుతున్నా ఇకనైనా నీ పాలన కాపాడుకో. సకల బంధములం సకల జనములం సకల బంధములం సకల బంధములం సకల జనములం సకల బంధములం తాను కాపాడుతాము. కాల తండ విలువరా కాల తండ విలువరా నీకు ముట్టుయు వైనము ప్రార్థించరా నీకు ముట్టుయు వైనము ప్రార్థించగా ఇదిగో నా కాలదండ వదులుతున్నా ఇకనైనా బతకలేవు చూడుము. అహోరక్షరమా ఈ నరుడు పహిలను ఎన్ని వాహనములు వేస్తున్నారు ఉదయం పోతుంది కానీ హానిక చెప్పిన కదా నువ్వు ఎన్ని బాణాలు వేసిన వృధా అవుతున్నాయంటే స్వామి ఇప్పటికైనా అర్థం చేసుకొని పదవులు ఆ సీతను శ్రీరామ ఎంత మాట ఇప్పుడే ఆ యొక్క బాబు గారికి ఆ యొక్క నరుణ్ణి సంహరించుకుంటే ఈ లంకాపురము పరిపాలించే బ్రహ్మ కాదు మనం మొగడు మనం చెప్తే ఎప్పుడో బాగున్నాడు.
సేతురా లింగా ఏమి సేతురా ఏమి 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 సేతు నీవు మహిమ ఎవరికి తెలియదమా ఏమి సేతు నీవు మహిమ ఎవరికి తెలియదమా ఆదుకున్నా పంచభూతములు ఆదుకున్నా పంచభూతములు ఎంగిలనున్నది గురుగా ఏమి సేతురా లింగా ఏమి సేతురా ఏమి సేతురా లింగా ఏమి సేతురా అచ్చనాదుల పాలు తెచ్చి అగ్నితో పూజేద్దామన్నా అచ్చనాదుల పాలు తెచ్చి అగ్నితో పూజేద్దామన్నా ఎంత గొప్ప సంతిలాగలు ఎంత గొప్ప సంతిలాగలు ఎంగిలనున్నది గురువా ఏమి సేతురా లింగా ఏమి సేతురా ఏమి సేతురా లింగా ఏమి సేతురా కొమ్మి పూలు తెచ్చి నిన్ను పూర్తిగా పూజిద్దామన్నా కొమ్మి పూలు తెచ్చి నిన్ను పూర్తిగా పూజిద్దామన్నా కొమ్మ కొమ్మకు కోటి దుండలం కొమ్మ కొమ్మకు కోటి దుండలం ఎంగిలనున్నది గురువా ఏమి సేతురా లింగా ఏమి సేతురా ఏమి సేతురా లింగా ఏమి సేతురా ఓం శంకర్ మహారాజ్ ఓం నమః శివాయ అల్లాహు అక్బర్ అల్లాహు లా ఇలాహ అక్బర్ రామచంద్ర ప్రభు విభీషణ అప్పుడు పాతాళ లోకంపై ఆ యొక్క రావణుడు హోమం చేయకుండగా అటు సమాచారం జరుపుతున్న విభీషణుడు శ్రీరామచంద్రుడికి ఏమో తెలుపుతున్నాడు. రామచంద్ర ప్రభు ఎవరు అరాజాదుల వశం కాదు రావణ్ణి మోర్చాలంటే కాబట్టి మీరు ఆ కమల గురించి బంధం చేయబడి ఆంజనేయ సుగ్రీవా రామచంద్ర ప్రభు ఆ యొక్క విభీషణ చెప్పినట్టు విన్నారా? అవును స్వామి విని ఆ యొక్క రాముని హోమం భంగం చేయు. ఇప్పుడే వెళ్ళి ఆ యొక్క రావణాసురుడు మండపరి చేసేటువంటి హోమాన్ని ఇప్పుడే భగ్నం చేసేయబడి ఉమ్మాంజనేయ ఆ యొక్క విభీషణుడు ఇంట్లో మంట కలిసినట్టు రావణ బ్రహ్మ ఈ పాతాల హోమం సాగిస్తే ఎవరి చేతిలో మరణం ఉన్నాడు. కానీ మా అన్న మరణించాలంటే ఈ తపస్సు బిందులు చేయబడి ఆ యొక్క శ్రీరామచంద్రుడితో చెప్తాడు. అందుకే బాలుడు పక్కన బల్యమంటాడు. ఇగో ఈ రోజు ఆ రాముడు మీద బాలుడే మండోదరికి మహిమలు రాజిది సోదరికి మహిమలు రాజిది మండోదరికి మహిమలు రాజిది మండోదరికి మహిమలు రాజిది ఇంద్రరావణుని కవయించు ఇంద్రరావణుని కవయించు ఇంద్రరావణుని కవయించు ఇంద్రరావణుని కవయించు రంగదులందరూ నడిచిన విము
అదృష్టం కాదు. ఆమెను ముట్టుకుంటే ఆమె మహాప్రతిభాతరాలు కాబట్టి ఒక్క అంగదునికి తప్ప ముట్టుకునే అర్హత ఎవరికి లేదు. అందుకే అంగదుడు ఊపు అంగదుడ్డే బుద్ధి రాక ఇంకా తపస్సు నుండి లేవట్లేదా? బంగారు మీరు చేయు కార్యములు మానవేడు లేచో నీ గతి ఏమన్నా చూడు. సంసారం చెరకబట్టుకోబోతుంది. ఈ యొక్క కోతులు నా దత్త మంత్రము చేసింది కదా. అయినా నా ప్రాణేశ్వరుడు లేస్తలేడు. ఎలా కూర్చున్నాడు, ఎలా ఓం చేయించున్నాడు. లెమ్ము ప్రాణేశ జీవితేశ్వర స్వామి ఆ కూతుల గొప్ప చెప్పి ఈ గృహలో మునివాళ్ళ కూర్చున్నట తప్ప ప్రాణేశ్వర ఆ కోతులు చూడు ఎలా చేశారు. శివ శివ శంకర శబరికి నీవు కూడా దూరమయ్యావా శంకర 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 శివ శివ అయినా ఇంకా దుఃఖించిన లాభమేమో లేదు. ఆ నరుడా నేనా తప్పదు. రప్పించు సహోదరుని కుంభకర్ణం రప్పించుకోండు. అవును వాడ కూర్చో. ఇక ఉన్నది ఒక్కటి అది విషయం పొడవని గట్ట ఇప్పటికంతా పొడవని గట్ట వస్తుంది. ఆయన ఇంత కూడా చేస్తలేడు. అయ్యా రామే రాజేంద్ర
మేము దున్నపోతులతో ఎక్కించిన ఏనుగు ఎక్కించిన గడ్డపాలను వచ్చి కింద మీద పోసిన లేస్తలేడు ఏమిరా లేస్తలేడు. నా యొక్క సోదరుడికి 6 నెలల నిద్ర అందుకే వాడు లేవడుస్తామన్నట్టు మరి ఎట్లా లేస్తాడు? వారికి మన మాంసాలు లడ్డూలు పూరలు అన్ని గుడ్డు అది ముందు చూచుము చూస్తే లేస్తాడా? అవును మీలాంటి దుర్మార్గ రాక్షసులు దుంచటకై వచ్చి ఉన్నవాళ్ళని నిన్ను దుంత లేకుండా దుంచుటకై నేను రామాయవతారం వచ్చి ఉన్నవాడను నేను ప్రాణం వెళ్తున్నాను ప్రాణం కాపాడుకో ఎవరికి నీదేనా నా గతి తప్పదు పైన ఆ నరుడు సామాన్యుడు కాదు ఆ నరుడు నారాయణ పుట్టే అయిన భయము నరుందే నాది కాదు కావోదు Get out!
రాజులైన ఆ యొక్క రాముల బ్రహ్మను సంహరించారు. స్వామి నన్ను సంహరించి పుణ్యము పట్టుకున్నాను. ఓహో మండదారి, నువ్వు చిరకాలం ముత్తాయిగా ఉందిగాక చల్లగా వద్దు. స్వామి నన్ను నా యొక్క దీవనార్థి అందుకోను. నన్ను సంహరించవు కానీ ఎల్లప్పుడూ ముత్తైదుగా ఉందని దివనార్థిస్తున్నాను స్వామి. అవును ఆంజనేయ, మండదారి స్వామి నా భర్త చనిపోయిన తర్వాత నేను ఎలా ముత్తైదుగా ఉంది స్వామి? ఓహో మండదారి, నేను ఎలా ముత్తగా ఉంటా అంటుండవా? అవును. 6 నెలలకు ఒకసారి నీ భర్త 60 సంవత్సరాలకు ఒకసారి నీ భర్త కష్టంపై ఆ యొక్క హనుమంతుడు పర్వతం తెచ్చి వేయించుండుగాక. అప్పుడు నువ్వు చిరకాలం ముత్తాయి ఉండుగాక. నీ భర్తకు మరణం లేదు. రామసూరుని కష్టంపై 60 సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క పర్వతం తెచ్చి వేయము అని. సరిగా రామా, 60 సంవత్సరాలకు ఒకసారి పర్వతం వేస్తే ఎప్పటికీ మండుకుంటా ఉంటుంది అంటున్నావు స్వామి. అవును అలాగే మీరు వాడు స్వామి. హలో విభీషణ, చల్లగా వర్ధిల్లుము. మీ అన్నల గురించి నీకు పట్టాభిషేకం కావిస్తానని చెప్తే కదా, అదే విధంగా నీకు లంకాపురం పట్టణం కట్టడం నీకు అక్కడ కూర్చొని. అందరూ ఒక పాట ద్వారా ఆగవచ్చు. నిన్నే ధ్యానించుచుంటిని స్వామి, నన్ను కరుణించి కాపాడు రాఘవా, కాపాడు. హలో
కేశపల్లి కలవేనా కొడితే అందరికి దెబ్బ తాకాలి. అదే కొంచెం పగులు మందికి 32 పనులు ఉంటాయి. 2 అనే కనబడద్దా ఫోటో బాధపడతాడు. ఓకే సంతోషం. వదనములు ప్రాణేశ్వరం వదనములు రాఘవేంద్ర వదగులగా వదనములు నీ పాదాల విందములకు సల్పుదానలెంతో తోడా ఈ యొక్క పాట స్వామి చేతపడినతో ఈ ప్రజలు ఏమందరు కాబట్టి అగ్నిలో ఏలుకోమంటే నిన్ను ఏలుకుంటే ప్రజవాళ్ళు ఏమంటారో లోకం ఏమనుకుంటుందో కానీ నీవు అగ్నిగుండంలో ప్రవేశించి బతికేస్తే నేను ఏలుకుంటాను. విజయ్ అగ్నిదేవ నాకు ప్రవేశపెట్టి అగ్ని లోకంలో నేను ప్రవేశించుతున్నాను దేవా. స్వామి రాఘవ నీ పాదములెంబినాను రామ పాపులెములంటావో నీ పాదములెంబినాను రామ నమ్మిన
Yeah.